హలో అండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ దీపిక బొప్పన, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, కన్సల్టెంట్ వయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఒంగోలు బ్రాంచ్. సో, ఈ వీడియోలో నేను ఒక క్వెషన్ గురించి ఆన్సర్ చేయబోతున్నాను. ఒకసారి ఒక పేషెంట్‌కి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరిగింది. సో, ఆ పేషెంట్‌కి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాలేదు. అయితే తన ఎండోమెట్రియల్ లైనింగ్ కానీ, యూట్రస్ కానీ అంతా బావుంది. అలాగే ఎంబ్రియో క్వాలిటీ అంతా కూడా బావుంది. సో, ఎందుకు నెగెటివ్ వచ్చింది అన్నది తనతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన విషయం ఏంటంటే, తను వెజైనా అంటే కింద మానంలో వెజైనల్ కేర్‌లో ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, తను యాంటీసెప్టిక్ లోషన్‌తో థరోగా క్లీన్ చేసుకునేదంట. సో, ఆ విషయం అంటే మేమెవరం తనకి ఇట్లా చేయండి అని చెప్పలేదు. బట్ తనే జాగ్రత్త కోసం అట్లా చేశాను. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని అన్నది చెప్పిందనమాట. సో, అందుకే ఈ వీడియో చేయబోతున్నాను. తర్వాత తనకి గైడ్ చేసి నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ వెళ్ళినప్పుడు పాజిటివ్ వచ్చిందనమాట. సో, ఇక్కడ వెజైనల్ కేర్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఎట్లా ఉండాలి అన్నది చెప్పబోతున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వెజైనాలో మనకి లాక్టోబాసిల్లై అని ఉంటాయన్నమాట. సో, అవి ఇన్ఫెక్షన్స్ రాకుండా బాక్టీరియా నుంచి కానీ, మిగతా ఆహ్, వైరసెస్ నుంచి కానీ, ఇట్లా ఇన్ఫెక్షన్ రాకుండా మనకి అవి సేఫ్‌గార్డ్ చేస్తాయన్నమాట. సో, ఏంటంటే అక్కడ వెజైనల్ పీహెచ్ అంటే పీహెచ్ అన్నది మనకి మెయింటైన్ అవుతున్నప్పుడు ఈ లాక్టోబాసిల్లై వర్క్ చేసి మిగతా ఇన్ఫెక్షన్స్ రానీకుండా చేస్తాయన్నమాట. సో, మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత చేయకూడని పనులేంటి అంటే, ఫస్ట్ అక్కడ ఎక్కువ మాయిశ్చర్ ఉండకుండా చూసుకోవాలనమాట. అంటే తేమ ఎక్కువ ఉండకుండా వెజైనా, వల్వల్ రీజియన్‌లో ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అది ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే, అక్కడ బాక్టీరియా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ మనం ఈ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అప్పుడు ప్రొజెస్ట్రాన్స్ అన్నయి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్‌గా వెజైనల్ ప్రొజెస్ట్రాన్స్ ఇవి. సో, అవి ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు వెజైనాలో ఫస్ట్ మీ హ్యాండ్స్‌ని వాష్ చేసుకొని వెజైనాలో ఇన్సర్ట్ చేసుకోండి. థర్డ్ ఎవ్రీ టైమ్ యూరిన్ పాస్ చేసిన తర్వాత రిపీటెడ్‌గా కొంతమంది ఫ్లష్ చేస్తూ ఉంటారనమాట వాటర్‌తో ఆ ఏరియాని. సో, అట్లా చేయకుండా ఉండండి. అలాగే ఎటువంటి యాంటీసెప్టిక్ లోషన్‌తో అక్కడ వాష్ చేసుకోవద్దు. అండ్ తర్వాత ఎటువంటి సోప్స్ కూడా అక్కడ అప్లై చేయకూడదు. అలాగే ఎటువంటి యాంటీసెప్టిక్ క్రీమ్స్ అక్కడ అప్లై చేయొద్దు. సో, మీకేమన్నా అక్కడ క్లీన్ చేసుకున్నా గానీ, అక్కడ ఎక్కువ మనకి వాటర్ కానీ, మాయిశ్చర్ గానీ ఉండకుండా చూసుకోవాలి. సో, క్లీన్ వాటర్‌తో చేసుకొని డైలీ వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది. ఆర్ ఎల్స్ టైట్ ఇన్నర్ వేర్ కూడా వేసుకోకూడదనమాట. సో, కాటన్ లూజ్ ఇన్నర్ వేర్ వేసుకుంటే మంచిది. సో, ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఏంటంటే, మనకి అక్కడ బాక్టీరియా గ్రో అవ్వకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందనమాట. సో, హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. థాంక్ యూ వెరీ మచ్.